గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మందడి కృష్ణారెడ్డి గారు, డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వస్తుందని చెప్పి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు పెరిగింది. అసలు యాక్చువల్గా మొన్నటి వరకు సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చ ఏంటంటే కనీసం 50 రూపాయలు తగ్గకుండా పెంచితే అని ఈ ప్రచారం బాగా జరిగింది సార్. ఎందుకంటే అక్కడ యుద్ధం పరిస్థితులు మనకు తెలుసు, అటు నుంచి ఇటు క్రూడ్ ఆయిల్ రాని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారు కూడా చెప్పారు, ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోండి, ఎక్కువగా వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోండి, రోడ్ల మీదకి అనవసరంగా రాకండి, చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు. సో ఇదంతా చూసిన తర్వాత 50 రూపాయలు ఒకేసారి పెరగొచ్చని చర్చ జరుగుతున్నటువంటి టైంలో కేవలం 3 రూపాయలతో సరిపెట్టారు. అంటే భవిష్యత్తులో పెరుగుతుందా, ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు మీరు? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండకపోతే ప్రపంచంలో మిగతా దేశాలన్నీ పెంచినట్టుగా ఈ పాటికి మన పెట్రోల్ ధర 50 రూపాయల నుంచి 100 రూపాయలకు పైగా పెరిగేది. అంటే 100 రూపాయలు ఉన్న పెట్రోలు 150 రూపాయల నుంచి 200 రూపాయలకైనా అయినప్పుడు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లో నెగ్గడం కోసం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా సార్, ఫలితాలు వచ్చేసినాయి. అందుకే మనకు శాంపిల్ చూపించారు. ఇప్పుడు శాంపిల్ చూపించారు. మోడీ గారు 10వ తారీఖు హైదరాబాద్లో మాట్లాడుతూ ఇక రాబోయేదంతా కూడా మీకు గడ్డు కాలమే అనే విషయాన్ని చెప్తూ ఏమి తగ్గించుకోవాలి, దేని మీద పెరగబోతుంది, తగ్గించుకోవాలంటే దాని అర్థం పెరగబోతుందని దాని అర్థం. బంగారం తగ్గించుకోవాలన్నారు, దాని అర్థం ఏంటి? బంగారం రేట్లు పెరగబోతున్నాయి. పెట్రోల్ డీజిల్ తగ్గించుకోమన్నారు, అంటే పెట్రోల్ డీజిల్ పెరగబోతున్నాయి. ఇట్లాంటి కొన్ని ఆయన సూచనలు చేశారు. ఈ సూచనల ప్రకారంగా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రేట్లు పెరిగే పర్వం స్టార్ట్ అయింది. వాస్తవంగా ప్రపంచ దేశాలన్నీ ఇంక్లూడింగ్ అమెరికా కూడా, అమెరికా ఇంత గొప్ప దేశం, ఇంత ధనవంతమైన దేశం అని చెప్పుకునేప్పుడు అమెరికాలో 1/3 రేటు పెరిగింది. అంటే అంత ముందున్న రేటు కన్నా మీరు ఇప్పుడు 1/3 రేటు ఎక్స్ట్రా పెరిగింది. డీజిల్ మీద, పెట్రోల్ మీద, గ్యాస్ మీద పెరిగింది. అక్కడ కారణం సప్లైస్ అన్నీ అక్కడి నుంచి రావాల్సిందే. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్నా గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువ భాగం వస్తాయి. అమెరికాలో కొంతవరకు తయారైనా కూడా సమృద్ధికరంగా లేదు అక్కడ. ఒక రష్యా ఒకటి పూర్తిగా తన దేశానికి తను సప్లై చేసుకోవడమే కాకుండా అవసరమైతే ఎంత మేరకైనా సప్లై చేయడానికి కెపాసిటీ ఉన్నటువంటి దేశం రష్యా. చైనా కూడా లేదు. చైనా మొత్తం కొనుక్కోవాల్సింది దాదాపుగా. చైనా మొత్తం ఇరాన్ మీద ఆధారపడింది. ఇరాన్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తూ ఉండేది. దానికి బదులుగా వాడికి మొత్తం టోటల్గా ఆయుధాలని సప్లై చేస్తూ ఉండేది. అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం. ఇప్పటిదాకా ఇరాన్ వాడినటువంటి ఆయుధాల్లో మ్యాక్సిమం చైనా సప్లై చేసినట్టు ఆయుధాలే వాడటం జరిగింది. చైనా సహకారంతో ఇప్పటిదాకా యుద్ధాన్ని కొనసాగించడం కూడా జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ 3 నెలల కిందనే, ఒక 100 రోజుల ముందరే కళ్ళు తెరిచి వాళ్ళు ఇప్పుడు మోడీ గారు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడ పాటించే ప్రయత్నాలు ఆ దేశాల లోపల జరుగుతూనే ఉన్నాయి. మరి మనం 3 నెలల తర్వాత ఎందుకు కళ్ళు తెరవాల్సి వచ్చింది? 3 నెలలు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఇదే పనిని 3 నెలల ముందర ప్రారంభించినట్టయితే ఖచ్చితంగా భారతీయులు కొంత ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు. 3 నెలల లోపల కొంత ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండేది. కానీ 3 నెలలు మనల్ని అంధకారంలో పెట్టారు. చెప్తూనే ఉన్నాయి, ప్రతిపక్షాలు చెప్తూనే ఉన్నాయి చాలా క్లియర్గా. ఎప్పుడైతే ఎన్నికలు అయిపోతాయో, ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి విపరీతంగా పెరిగిపోతుంది, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తారు అని చెప్తే అలా ఏమీ జరగదు, మన దగ్గర కావాల్సిన నిల్వలు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో రేట్లు పెరిగే అవకాశం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎలక్షన్ అయిన మరుసటి రోజే సిలిండర్ మీద, కమర్షియల్ సిలిండర్ మీద 1000 రూపాయలు పెంచేశారు. ఒక్కరోజే ఒక సిలిండర్ మీద 1000 రూపాయలు పెంచారు. అంటే బాంబు వేసేసారనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ మన 5th నాడు వచ్చాయి. 10th నాడు ప్రధానమంత్రి నోట్లోంచి ఇవన్నీ వినబడ్డాయి. ఇవన్నీ మీరు పాటించినట్టయితే, ఈ సిద్ధాంతాలను మీరు పాటించినట్టయితే, సూత్రాలు పాటించినట్టయితే మీకు చాలా మేలు జరుగుతుంది అని చెప్పాడు. అంటే వార్తలు పెట్టబోతున్నాం, ఆ వార్తలకు మీరు సంసిద్ధిగా ఉండండి అని జనాన్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. దాంట్లో భాగంగానే ముచ్చటగా 3 రూపాయలు పెంచారు. ఎవరైనా ఈ 3 రూపాయలతో ఆగుతుందనుకుంటే అంతకన్నా ఆశాస్పదమైన విషయం మరొకటి ఉండదు. ఇది పెరుగుతుంది. ఇది శాంపిల్ కింద 3 రూపాయలు పెంచి చూశారు.
ఎట్లా ఉంటుంది జనం లోపల ఏం ఆలోచన వస్తాయి ఈ సంగతి చూస్తున్నారు. ఓకే. మెల్లమెల్లగా 10 చేస్తారు, 30 చేసినా ఆశ్చర్యపడాల్సిన, 30 నుంచి 50కి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా యుద్ధం కొనసాగితే ఇది ఎక్కడి దాకా వెళుతుందో కూడా తెలియదు. ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే ఇప్పటిదాకా పెట్రోల్ కంపెనీలకి, ఇంధన కంపెనీలకు వచ్చినటువంటి నష్టాన్ని లెక్కేస్తే 100 రూపాయలు ఉన్నప్పుడు రేటు ఏదైతుందో, ఇప్పుడు 100 రూపాయలు, 95 రూపాయలు డీజిల్, 100 రూపాయలు పెట్రోల్ నడుస్తుందో, ఇది రెండింతలు చేస్తే తప్ప ఈ నష్టాన్ని మొత్తం పూడ్చుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. 200 అంటే 200 చేయాలి లెక్క ప్రకారంగా. కాబట్టి అంత చేసే సాహసం ఒకసారి చేయరు కాబట్టి మెల్లమెల్లగా క్రమబద్ధంలో పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు 107, 110 అయింది సార్. 110, 130, 160 ఇట్లా పెంచుతారా? అట్లా అంటే మెట్లగా మొత్తం మీద భారం అంతా ఒకేసారి వేస్తే గొడవ స్టార్ట్ అవుతుంది, గందరగోళం అవుతుంది, ప్రజలందరి నుంచి ఒక రకమైన వైరుధ్యం వచ్చేస్తుంది, జనం గవర్నమెంట్ మీద పోరాటం దిగుతారు. ఇప్పుడు మనం 3-4 రోజులు వరుసగా పెట్రోల్ లేకపోతేనే మనం చూసాం, ఇక బంకుల దగ్గర విపరీతమైనటువంటి జనాలు డబ్బాలు వేసుకొని, సీసాలు వేసుకొని కూర్చొని ఒక కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలబడటం అనేది మనం చూసాం. మరి అదే 25 రూపాయలు 50 రూపాయలు పెంచితే కొనగలిగే వాళ్ళు ఎంతమంది? అసలు ఎంతమంది ప్రయాణాలు మానుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత ఇంధనం మీద ఎప్పుడైతే పెంచుతారో వ్యక్తిగతంగానే కాదు, ప్రతి వస్తువుకి రేటు పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది? ఇంధనం లేకుండా వాహనాలు నడవవు, వాహనాలు లేకపోతే మనకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే మనం ఇవ్వలేము, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వస్తువులు చేరవు, పళ్ళు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఏది చేరాలన్నా, ఏది రావాలన్నా, దేన్ని తీసుకెళ్లాలన్నా ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ కావాల్సింది. ఇంధనానికి రేటు పెంచితే ప్రతి ఒక్క వస్తువుకు రేటు పెరిగినట్టే లెక్కేసుకోవాలి. అంతే. అంటే మానవ జీవితంలో ఇప్పుడు వస్తున్నటువంటి జీతం ఏదైతుందో బొటాబొటికి సరిపోయేటువంటి వాడికి సగం డబ్బులు తగ్గిపోతాయి. అంటే ఎంత బాధపడాల్సి వస్తుందో, ఎంత భయంకరంగా ఉండాల్సి వస్తుందో వాడి జీవితం చూడండి. చిన్నవాడికి, సామాన్యుడికి అప్పులు దొరకడం కూడా చాలా కష్టం. డబ్బున్న వాడికి డబ్బు ఇచ్చేందుకు సిద్ధపడతారు, కానీ డబ్బు లేని వాడికి డబ్బు ఇవ్వాలంటే భయపడతారు. సో సామాన్యుడి జీవితం దుర్భరమయ్యే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ తగ్గించుకోండి, అందుకే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, మీరు సొంత వాహనాలు వాడకండి, అలాగే కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకుని మాట్లాడుకోండి, ఆన్లైన్లో మాట్లాడుకోండి, మీరు మీటింగ్స్ పెట్టకండి అని ప్రతి ఒక్క విషయం దాదాపుగా అర్థమయ్యేటట్టుగా, మేధావులకు తెలిసిపోయేటట్టుగా మాట్లాడాడు. సామాన్యుడికి ఆ విషయం అర్థమైందో లేదో తెలియదు. అయ్యో ప్రధానమంత్రి గారు మంచి సూక్తులు చెప్తున్నారు కదా, తగ్గించుకోమంటున్నారు కదా అని అనుకున్నారు. కానీ తగ్గించుకోమనడానికి కారణం ఏంటంటే ఇది పెరుగుతుంది కాబట్టి నువ్వు తగ్గించుకోకపోతే నువ్వే కింద పడతావు నాయన, తగ్గించుకోమని చెప్పడమే దాని అర్థం. ఓకే సార్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి నిల్వలను బట్టి, యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, అట్నుంచి రావాల్సినటువంటి ఆగిపోయిన నేపథ్యంలో ఎన్ని నెలలకు సంకట స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది? ఎన్ని నెలలకు ఇది 100-200 అయ్యే అవకాశం ఉందంటారు? ఇక్కడ మన దగ్గర ఉన్న నిల్వలు ఉన్నాయి, 66 రోజులకు సరిపోయే నిల్వలు ఉన్నాయి. కానీ ఈ నిల్వలన్నీ ఏంటి? ఎక్కువ రేటు పెట్టి కొన్నవే, అన్ని హయ్యర్ ప్రైజ్లో కొన్నవే. ఇప్పుడు మామూలుగా ఇస్తున్న 100 రూపాయల పెట్రోల్ ఏదైతుందో, డీజిల్ 95 రూపీస్లో ఇస్తున్నారు, 103 రూపాయలు, 105 రూపాయలు మనకి ఇచ్చినట్టు అవుతున్న పెట్రోల్ ఈ రేటుకు సరిపోయేది కాదు, ఈ రేటు కన్నా మించి కొన్నారు. అంటే ఇవన్నీ మనం కొన్నవి $65 ఉన్నప్పుడు మనకు పెట్రోల్ రేటు, అంటే ముడి ఇంధనం ఏదైతుందో ఆ ముడి ఇంధనాన్ని తెచ్చి మళ్ళీ పెట్రోల్ లాగా తయారు చేస్తారు. ఈ ముడి ఇంధనానికి $65 ఉన్నప్పుడు కొన్నది ఇప్పుడు $105, $110 నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 40%, 50% పెరిగినట్టే లెక్క. పెరిగినటువంటి పరిస్థితిలో 90% పెరిగినట్టు లెక్క. ఇంత పెరిగిన తర్వాత ఆ రకమైన క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి దాంట్లోంచి మొత్తం డీజిల్, పెట్రోల్ తయారు చేశారు. ఇంకొకటి అపోహ ఏముందంటే, వాస్తవంగా ఎందుకు పెట్రోలు, డీజిల్ అనేది కొరత ఏర్పడుతుంది మనకు తెలుసు కదా, దీనికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? 10 ఏళ్ల నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈ ప్రభుత్వాలు ఎక్కువ ఎందుకు ప్రయత్నం చేయలేదంటే, ముఖ్యంగా రిలయన్స్ పెట్రోల్ మీద పూర్తి ఆధిపత్యం సాధించాడు. రిలయన్స్ ఏం చేస్తోంది? క్రూడ్ ఆయిల్ తీసుకొస్తోంది, ఇక్కడ ప్రాసెస్ చేస్తోంది, విదేశాలకు అమ్ముతోంది, కోటాను సంపాదిస్తున్నారు. ఒక రోజుకి కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వాలతో లాలించబడే విధానం ఎట్లా ఉంటుందో మనకు తెలిసినట్టు విషయమే. అంటే ఒక అపవాదు, కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆ మేధావులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, రిలయన్స్ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో భారతదేశం లోపల పెట్రోలు ప్రాసెస్ చేసుకొని విదేశాలకు అమ్ముకుంటున్నటువంటి వాటికి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడానికే మన దేశంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఎక్కువగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు.
అంటే ప్రభుత్వానికి ఆ కంపెనీలకు మధ్యలో ఉన్నటువంటి లాలూచి ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా లబ్ధి పొందేటువంటి విధానం ఏదైతే ఉందో దానికోసమే ఈ పని చేయలేదు. లేకపోతే ప్రత్యామ్నాయాలు చేయాలి. బ్రెజిల్ లాంటి చిన్న దేశాలు, ఘనా లాంటి చిన్న దేశాలు, చాలా చిన్న చిన్న దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాయి. ఇథైల్ ఆల్కహాల్ అనేది పెట్రోల్ బ్లెండింగ్ చేస్తే కలిపితే దాన్ని ఆటోమేటిక్గా వాహనాలన్నీ పనిచేస్తాయి. ఎంత తగ్గుతుందంటే దాదాపుగా 1/4 రేట్ తగ్గిపోయే అవకాశం ఉంది, 1/3 రేట్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 2% మాత్రమే 1.5% కలుపుతోంది. ఇప్పుడు 1.5% 10% కలిపి 10% నుంచి 20% తీసుకురావాలి లెక్క ప్రకారంగా ఈ పాటికి. కానీ ఆ పనులు చేయడం లేదు. కారణం ఏంటి? అది కలిపితే రేటు తగ్గిపోతుంది. రేటు తగ్గిపోతే ఆటోమేటిక్గా దాని మీద ఆధారపడ్డ కంపెనీలకి నష్టాలు వస్తాయి అనేటువంటి భావంతో ఆలోచనతో ఉన్నట్టు పరిస్థితులు. ఓకే, అదానికి లాభం చేకూర్చడానికి అంటారు. అదానికి కూడా కొంత ఉన్నాయి, దాంట్లో ఎక్కువ భాగం అంబానీకి ఉన్నాయి. అంబానీకి ఎక్కువగా లాభాలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ పని చేశారు అనేది ఒక అపోహ ఉంది. మరి లేకపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా మనకు వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను విపరీతంగా ప్రోత్సహించాల్సి ఉండే. ఎలక్ట్రిక్ వాహనాల మీద ఇంకా ఎక్కువ రిబేట్ ఇచ్చేసి చాలా తక్కువ ఖర్చుతో వచ్చినట్టుగా, తర్వాత స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేసి ఇలాగ దేశం అంతా కూడా తయారు చేసి ఉన్నట్టయితే ఈ పాటికి ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఎక్కువ వెళ్ళిపోయాయి. తర్వాత 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినట్టు వాహనాలన్నింటి కూడా బ్యాన్ చేసి పారేస్తే ఆటోమేటిక్గా దాదాపు సగం వాహనాలు తగ్గిపోతాయి. దానివల్ల వచ్చేట్టు కాలుష్యం కూడా తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళంతా కొత్త వాహనాలు కొంటారు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనమని చెప్పి ఆ వాహనం ఎవరైతే పాత వాహనం తీసేస్తున్నారో కొంత రిబేట్ ఇస్తాం, ఎక్స్ట్రా రిబేట్ ఇస్తాం, దీంట్లో మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనుక్కోండి అని చెప్పినట్టయితే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 50% దాటిపోయింది. ఇవన్నీ కూడా ఇంధనాన్ని తగ్గించడానికి మన దగ్గర ఉన్న మార్గాలు. కానీ ఏ ఒక్క మార్గాన్ని ఎక్కువ అనుసరించకుండా ఏదో చేసి చేయనట్టుగా చూసి చూడనట్టుగా చూసుకుంటూ వెళ్ళింది ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలే అని చెప్పి వాళ్ళ ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. ఓకే, సో ఏ రకమైన చేసిన ప్రజల మీద భారమే కదా. ఇవాళ 140 కోట్ల మంది వాళ్ళ బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. కొద్దిమంది ఆనందం కోసం, కొద్దిమందికి డబ్బు సంపాదించి పెట్టడం కోసం, కొద్దిమందికి వాళ్ళ పదవిలో ఉండడం కోసం ఇతరులకు బాధ పెట్టడం, ఇతరులు ఇంతమంది 1,40,00,000 మందిని బాధ పెట్టేటువంటి విధానం మాత్రం సరైన విధానం కాదు అని మేధావుల యొక్క ఆలోచన. మేధావులు చెప్తున్న మాట అది, ప్రతిపక్షాలు కూడా తప్పనిసరిగా చెప్తున్న మాట అదే. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీలైనంత తొందరగా ఆల్టర్నేటివ్స్ను బాగా ప్రవేశపెట్టి ప్రజలకు మరొకసారి ఇలాంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చేసిన దానికి తప్పు ప్రభుత్వందే కాబట్టి దానికి ప్రజలకు ఏం చేయగలుగుతున్న విషయం కూడా ఆలోచించాలి. నీ ఎలక్షన్లో నెగ్గడం కోసం 3 నెలల పాటు నువ్వు ఎందుకు ఢిల్లీ చేయాల్సి వచ్చింది? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఆనుడై ప్రవేశపెడితే నువ్వు 3 నెలల క్రితం ఎందుకు ప్రవేశపెట్టుంటే ఇంత మొత్తం చేయాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తాలు అంటే ప్రజలు అలవాటానికి అవకాశం ఉండేది. ఈ లోపుగా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా కనిపెట్టేందుకు అవకాశాలు ఉండేవి. కానీ అవన్నీ తీసేసి ఆలోచించి ఇప్పుడుగా ఎట్టి పరిస్థితి లోపల హర్ముజ్ జలసంధి ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు అమెరికా కావాలనే పెట్టి కూర్చుంది అక్కడ. అమెరికాకి ఏం లాభం అంటే పెట్రోలు డీజిల్ అమ్మేటువంటి, ఇంధనం అమ్మేటువంటి దేశాల్లో అమెరికా ఒక దేశం. వాళ్ళు చాలా దేశాల మీద గుత్తాధిపత్యం చెలాయించి అక్కడ నుంచి మొత్తం కూడా డీజిల్ వాళ్ళు తీసుకొని, పెట్రోల్ తీసుకొని వాళ్ళు ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారు. కాబట్టి హర్ముజ్ జలసంధి ఎంతకాలం మూసుంటే అంతకాలం ఎక్కువ రేట్లు వస్తాయి వాళ్ళకి. ఇది కూడా ఒక ప్రభుత్వానికి లాభం అయితే ఇంకో ప్రభుత్వానికి నష్టం అవుతుంది. కొంతమంది ప్రజలకు మేలు అయితే ఇంకా మిగతా ప్రజలకు నష్టం వస్తుంది. ఇది గేమ్. ఈ గేమ్ని మన దేశంలో ఉండే ప్రజలకు నష్టం జరగకుండా ఎలా ఆడాలి అనేది ప్రభుత్వం నేర్చుకోవాలి తప్ప మన ప్రజలకు నష్టం చేసేటువంటి గేమ్ ఆడినట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా ప్రజలు వెనుకాడననే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్.